బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 28 అంశము హృదయశుద్ధి వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం ఉదయం నిద్రలేవగానే శుభ్రం చేసుకునే పనిలో ఉంటాము. పళ్ళు తోముకుంటాము, స్నానం చేస్తాము, బట్టలు ఉతుక్కుంటాము, ఇల్లు వాకిలి ఊడ్చుకుంటాము. అంతా శుభ్రం చేసుకున్నాక వండుకోవడం, తినడం, రెస్టు తీసుకోవడం చేస్తాము. ఇదంతా ప్రతిరోజూ జరుగుతుంది. ఇదిగాక వారానికొకసారి ఇల్లు కడుక్కోవడం, నెలకొకసారి ఇంట్లో బూజు దులుపుకోవడం, సంవత్సరానికొకసారి ఇంటికి రంగులు వేసుకోవడం లాంటివి చేస్తాము. శుభ్రత అనేది మన జీవితంలో ఒక ప్రధానమైన అంశము. ఈ శుభ్రత అంతా శరీర సంబంధమైనది. వారానికి ఒకసారి పళ్ళు తోముకుంటే, నెలకొకసారి స్నానం చేసుకుంటే మనుష్యులకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయినా సరే తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రతిరోజూ శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తారు. మట్టిలో కలిసిపోయే శరీరాన్ని గురించి ఇంతగా శ్రద్ధ తీసుకున్నప్పుడు దేవుడు దయచేసి మరలా దేవుని దగ్గరకు చేరాల్సిన ఆత్మను గురించి ఏం శ్రద్ధ తీసుకుంటున్నాము? కొంతకాలం తర్వాత కనుమరుగయ్యే ఈ శరీరాన్ని అపురూపంగా చూసుకుంటూ శరీరానికి మంటి అంటకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. మరి దేవుడు దయచేసిన ఆత్మ నరకానికి పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము? మన్నైనది వెనుకటవలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ప్రసంగి 12:7. దేవుని దగ్గరకు వెళ్లాల్సిన మన ఆత్మ నరకానికి పోవడానికి కారణం మన హృదయమే. మన హృదయములో పుట్టే చెడ్డ తలంపులు మనల్ని పాపము చేయడానికి పురికొల్పుతాయి. శరీరాన్ని భద్రంగా కాపాడుకునే మనం ఆత్మను మాత్రం పాపమనే మురికి కూపానికి వదిలేస్తున్నాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా 17:9లో వ్రాయబడిన ప్రకారము మన హృదయానికి కలిగి ఉన్న వ్యాధిని మనం నయం చేసుకోకపోతే మన శరీరం మట్టిలోకి, మన ఆత్మ నరకానికి పోవడం ఖాయం. మన పళ్లను శుభ్రం చేసుకోవడానికి పేస్టు, శరీరం చేసుకోవడానికి సబ్బు ఎంత అవసరమో మన హృదయాన్ని శుభ్రం చేసుకోవడానికి వాక్యము అంత అవసరము. కేవలం వాక్యము మాత్రమే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. పళ్ళు తోముకోకపోతే పళ్లకి పాచి ఎలా పేరుకుపోతుందో, హృదయాన్ని ప్రతిరోజు వాక్యముతో శుభ్రం చేసుకోకపోతే పాపము అలా పేరుకుపోతుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను. కీర్తనలు 119:11. మనం పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయములో వాక్యము ఉంచుకోవాలి. ఊరికే వాక్యము వింటేనో చదివితేనో అది మన హృదయములో ఉండదు. వినిన వాక్యమును, చదివిన వాక్యమును ధ్యానము చేయడం ద్వారానే అది మన హృదయంలో స్థిరపడిపోతుంది. ప్రతిరోజూ బైబిలు చదువుతూ ధ్యానము చేస్తూ ఉంటే మన హృదయం శుద్ధి చేయబడుతుంది. హృదయంలో ఉన్న పాపమనే ఘోరమైన వ్యాధి క్రమంగా నయం చేయబడుతుంది. అప్పుడు దేవుడు మన హృదయంలో నివాసము చేస్తాడు. వాక్యము చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారా నీ హృదయాన్ని శుద్ధి చేసుకొనుటకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ వాక్యము మా హృదయంలో ఉంచుకొని మా హృదయాన్ని శుద్ధి చేసుకొనుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.